ఆశీర్వాదములకు వారసులుగా మార్చడానికి పిలిచాడు. ఆశీర్వాదం అనగానే డబ్బులు అనుకుంటారు. డబ్బులే కాదు, దేవుడు దృష్టిలో అసలు డబ్బులు ఆశీర్వాదం కాదు. ఆత్మీయ జీవితమే ఆశీర్వాదం. డబ్బులు ఉంటే పరిశుద్ధత రాదు. డబ్బులను బట్టి పరలోక రాజ్యం ఇవ్వడు. డబ్బును బట్టి దేవునికి నువ్వు దగ్గరగా ఉండలేవు. డబ్బు ఒక వ్యక్తిని దేవునికి దూరం చేస్తుంది. డబ్బు దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. డబ్బు దేవుని సేవకునికి దూరం చేస్తుంది. డబ్బు దేవుని మందిరానికి దూరం చేస్తుంది. డబ్బు వచ్చిందంటే ఆటోమేటిక్ గర్వం వచ్చింది. దేవుని స్థానాన్ని ఆక్రమించగలిగిన కెపాసిటీ డబ్బుకుంది. అందుకని దేవుడు ఏమన్నాడు, ఒక వ్యక్తి ఎవరెవరికి దాసుడుగా ఉంటాడంట, ఉంటే దేవునికి దాసుడుగా ఉండాలి, లేకపోతే సిరికి దాసుడుగా ఉండాలి. అవసరాలకి డబ్బు అవసరమే, కానీ ఇంక 24 గంటలు డబ్బు 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 అనకూడదు. దేవుని దృష్టిలో డబ్బు అనేది అసలు ఆశీర్వాదం కాదు. దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే పరిశుద్ధత. పరిశుద్ధమైన జీవితము నువ్వు సంపాదించుకున్నప్పుడు డబ్బు నీ వెంట పిచ్చి కుక్కలాగా వెంటబడిద్ది. గుర్తుపెట్టుకో, డబ్బు వెంట నీ వెళితే పరిశుద్ధత రాదు. పరిశుద్ధత వెంట నువ్వు పరిగెత్తితే డబ్బు నీ వెంట పరిగెత్తిద్ది.